పుష్ప సినిమాలో కేశవ పాత్రలో అద్భుతంగా నటించి కళాభిమానుల హృదయాలను కొల్లగొట్టినటువంటి నటుడు జగదీష్. ఒక యువతి ఆత్మహత్యకు కారణం జగదీష్ అయ్యాడంటూ ఈరోజు పంజాగుట్ట పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేశారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడానికి జగదీష్ కారణమని, ఆ యువతి ఒక వ్యక్తితో ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోని జగదీష్ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ తనను బెదిరించాడని, ఆ బెదిరింపులకి భయపడి ఆ యువతి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసి బలవన్ మరణానికి పాల్పడిందంటూ కూడా పంజాగుట్ట పోలీసులు ఈరోజు జగదీష్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. ఈరోజు పుష్ప నటుడు జగదీష్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళ బలవన్ మరణానికి జగదీష్ కారణమని, ఆ మహిళ వేరే వ్యక్తితో ఉన్న ప్రైవేట్ వీడియోను ఈయన తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఆవిడను బెదిరించడంతో ఆ బెదిరింపులకు భయపడే ఆ యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, చనిపోయింది. ఆ కారణం చేత జగదీష్ని అరెస్ట్ చేద్దామని పోలీసులు 3-4 రోజుల నుంచి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి దొరకలేదు. ఈరోజు పంజాగుట్ట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆయన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? మనకి అందిన సమాచారం మేరకు తెలిసిన సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసిన న్యూస్ ప్రకారంగా ఏం జరిగిందో అంటే, ఆ పిల్ల జనరల్గా వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయిలు ఎలా అద్దంలో మొహం చూసుకొని గొడవకు వచ్చేస్తారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. వచ్చి ఇక్కడ రూములలో ఉంటారు, సైడ్ డాన్సర్లు గానో జూనియర్ ఆర్టిస్టులు గానో వెళ్తూ వస్తూ ఉంటారు. న్యాచురల్గా అట్లా పరిచయాలు ఏర్పడతాయి, కొంతమందితో లవ్ అఫైర్లు ఉంటాయి. ఇవన్నీ అంటే కొంచెం సర్వసాధారణం వీళ్ళకి. ఇట్లా ఈ అమ్మాయి గతంలో అంటే ఈయన ఇప్పుడు ఈ మన జగదీష్ బండారి అలియాస్ మన పుష్ప క్యారెక్టర్ కేశవ, ఈయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు. పుష్ప 4వ సినిమా ఈయనకి. గతంలో ఈయన మల్లేశము, పలాస 1978 ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడే ఆ పిల్ల పరిచయం అయింది, చిన్న చిన్న సినిమాలు చేసినప్పుడు. ఇప్పుడు హీరో అయ్యాడు. మన సత్తిగాడి ఎకరాలు ఇట్లాంటి సినిమాలతో హీరోగా మారాడు. బాగానే ఉందిలే, బుట్టబొమ్మ ఇట్లాంటి వాటితో ప్రాచుర్యం అయినప్పటికీ ఈయన తర్వాత ఎన్ని సినిమాలు చేసినా పుష్ప అంటేనే కేశవ. ఎందుకంటే పుష్ప నరేషన్ అంతా కేశవే కదా చేసింది మనకి. స్టోరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. స్టోరీ నరేషన్ అంతా పుష్పనే. సో కేశవ, సో అట్లా మనకు బాగా సుపరిచితుడు. అండ్ ఇంకా చూసుకుంటూ పోతే ఆ అమ్మాయితో గతంలో పరిచయం ఉండే. ఈయన కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈయన రేంజ్ మారింది. పుష్ప తర్వాత హీరో కూడా అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటి, ఆ పిల్లకి ఇంకొకరు దొరికేశారు, ఇంకో బాయ్ ఫ్రెండ్. అంటే ఈయన వదిలేశాడు, ఇంకొక బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఈయనకు తర్వాత ఎప్పుడో మోజు పుట్టి ఆ పిల్లని మళ్ళీ ఎక్కడో పరిచయం అయినప్పుడు హాయ్ నువ్వు ఇలా 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 అంటే, మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు కదా, మీకు ఇంకా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, నేను ఎందుకు అంటే, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా, నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరగట్లేదా నాకు తెలియదా, నేను ఎవరితో ఏం చేయట్లేదు, నువ్వే పెద్దోడిపై నన్ను అసలు పట్టించుకోవట్లేదు అలా ఇలా అన్నాడు. ఈయనకి ఏంటంటే ఆ అబ్బాయి ఎవరితో అయితే ఈమె ప్రజెంట్ తిరుగుతుందో తను ఈయన అనుకోకుండా కేశవ కలుసుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో కలుసుకొని ఎవరిని గర్ల్ ఫ్రెండ్ అంటే ఈమెను చూపించుకోవడం, ఇట్లా ఒక ట్రయాంగిల్ స్టోరీ నడిచింది. సో అప్పుడు ఆమెను ప్రశ్నిస్తే అబ్బాయి చిచ్చి అట్లాంటిది నువ్వు అనవసరంగా ఇలా ఇది పడుతున్నావు, డౌట్ పడుతున్నావు అనేసి వాడికి చెప్పాడు. ఒకసారి ఆ పిల్లని పిలువు, నువ్వు పిలిస్తే వస్తుందా, వస్తుంది, పిలువు, నేను చూస్తా కథ. పిలిచాడు, ఆమె వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా షీ కాట్, అంతే. అసలు వీళ్ళకేం అక్రమ సంబంధం లేదు, సక్రమ సంబంధము లేదు. బేసికలీ ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అంతే మధ్యలో. ఈయనకి ఏమనిపించిందో, నీకు ప్రూవ్ చేయాలి కదా, మళ్ళీ నువ్వు ఎవరితో తిరిగావో నాకు తెలుసు, నేను ప్రూవ్ చేస్తా నీవు అని చెప్పి ఆ వీడియో తీశాడు, ఫోటోలు కూడా తీసుకున్నాడు. వీడియో ఉందో లేదో తెలియదు, ఫోటోలు అయితే తీశాడు. బట్ వీడియో ఉందని ఆమెకు బెదిరించాడు. కంప్లీట్ వీడియో అంతుంది, ఇదిగో ఫోటో, నువ్వు వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోటో చూడు, నువ్వు పైకి వెళ్ళినప్పుడు ఫోటో, నీ లిఫ్ట్లో ఫోటో, నువ్వు బెడ్రూమ్లోకి వచ్చిన ఫోటో, ఇవన్నీ నేను తీసా. అండ్ ఇంకోటి నీకు అసలు విషయం తెలియదు, వాడితో నువ్వు పడుకున్న ప్రతి వీడియో నా దగ్గర ఉంది, నాతో నువ్వు ఉన్న ప్రతి వీడియో నా దగ్గర ఉంది. ఇవన్నీ బయట పెడితే నీ బతికేమవుద్దో తెలుసా నీకు అసలు. ఈమె ఏం చేసింది, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఈమె అబద్ధాన్ని బయటపడేసరికి గిల్ట్ ఫీల్ అయింది. పైగా ఆ గిల్ట్లో వీళ్ళేంటంటే కొంచెం మందలవాట్లు కూడా ఉన్నాయి ఆ అమ్మాయికి కూడా. సో ఆ గిల్ట్లో ఏంటంటే కొంచెం అంటే సైక్ తయారైపోయి ఏం చేయాలి, అయితే తిరగబడాలి,
లేదా నేనంటూ ఉండకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఇట్లాంటి ఒక చిన్న డెసిషన్ తీసుకొని పాప మా అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుని. అంటే ఏంటి, ఏదైనా డిమాండ్ చేశాడా జగదీష్? అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయిందండి, ఆత్మహత్య చేసుకుందనే కేసు వచ్చింది. దర్యాప్తులో భాగంగా వీళ్ళు వెళ్ళి ఆమెని ఆ పిల్లని ఏవైతే ఫోన్ కాల్ డేటా అన్నీ తీసి చేసేసరికి బాయ్ ఫ్రెండ్ దొరికాడు. చెప్పరా అని వాడిని 4 తంతే తమదైన పద్ధతిలో వీళ్ళు ఎంక్వైరీ ప్రారంభిస్తే అసలు ఇదంతా నా వల్ల కాదండి, జరిగింది ఇది, దీంట్లో కీలకం వాడి ఇదంతా చేశాడు. ఆమె నాతో బాగానే ఉండింది అనుకోకుండా మేము మాట్లాడినప్పుడు మా ఇద్దరికి ఈమె ఒకటే గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది మాకు. సో ఆయన దగ్గర ఆమె ఒప్పుకోవాలా, నా దగ్గర ఒప్పుకోవా నువ్వు, నేను ఎట్లాంటి నిన్ను పట్టించలేను అనుకున్నావా అన్నట్లుగా తను వచ్చి రావడం, ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం చేశాడంట. తర్వాత ఆమెను వాడు బెదిరిస్తే బయట పెడతా, అలా చేస్తా, నీ బతికేమొద్దో చూపిస్తా, ఉండు, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, నేను ఇప్పుడు హీరోని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్వి, నీకు అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తా, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇట్లాంటివన్నీ డిమాండ్లు చేసేసరికి ఇప్పుడు నేను మొదట ఏదైతే చెప్పానో అద్దంలో మొహం చూసుకొని గోడ దూకొచ్చేస్తారు, మళ్ళీ ఇంటికా వెళ్ళలేరు, ఇక్కడ బతకాలంటే సినిమాలే చేసుకోవాలి. నేను తలుచుకుంటే నేను ఇప్పుడు నీ వీడియో అందరికీ చూపిస్తే నిన్ను ఎవడు పిలవడు షూటింగ్ లెక్కని చెప్పేసాడు. సో నాకు రేపటి నుంచి పని ఉండదేమో, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదా అంటారు, నేను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ముద్ర పడిపోతానేమో ఇండస్ట్రీలో. ఇప్పటిదాకా గుట్టు చప్పుడు కాకుండా ఏదో నెగ్గుకొచ్చా, ఇప్పుడు అందరికీ వీడు చెప్పేస్తే నేనేంటనేది అందరికి తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు, పైగా వాడు 10 సినిమాలు చేస్తున్నాడు, పరిచయాలు బాగున్నాయి, పెద్ద పెద్ద హీరోలతో చేశాడు, అండ్ పాన్ ఇండియా స్టార్ లాగా తయారైపోయాడు, పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయాడు. నేనంతా ఇంకా ఇప్పుడే చిల్లసిగా సినిమా క్యారెక్టర్లు వేసుకుంటూ ఇంకా అలాగే తిరుగుతున్నా, వాటితో నేను పెట్టుకోలేను, పని లేకుండా బతకలేను, ఇంటికి పోలేను, ఇక్కడ ఉండలేను, ఇంకా నీ ఇంటి ఓనర్కి కూడా నీ వీడియోలు పంపిస్తాను, నీకు ఇల్లు దొరకకుండా చేస్తా, అలా చేస్తే ఇలా చేస్తే. అసలు కొంతమంది ఏంటంటే వాళ్ళ అహం దెబ్బతిన్నప్పుడు బెదిరింపులు ఇలాగే చేస్తారు. అవతల వాళ్ళు బలహీనులు, ఏం చేయలేరు అని తెలిసినప్పుడు వీళ్ళ అప్పర్ హ్యాండ్ ఇంకా పైకి వెళ్తుంది. సో అసలు అంటే ఈయన ఎందుకు బెదిరించాడు అంటే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి అని ఈమె ఒక దశలో ఉండరా, నువ్వు నాతో ఎన్నిసార్లు తిరిగావో, నేను బయట పెడితే ఎట్లుంటుందో తెలుసా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, అంటే రెచ్చగొట్టేలాగా. కొంచెం ఇప్పుడు గొడవ అయినప్పుడు ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు నువ్వు అంటేనే లేకుండా చేస్తా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అనేసరికి పాపం ఆ రాత్రి ఏమైందో డెసిషన్ తీసుకుని అలా అయింది. సో పోలీసులు విచారిస్తే ఈ కోణంలో విచారిస్తే లాస్ట్కి దీని వెనకాల ఇతను ఉన్నాడు అని తెలియడం వల్ల. ఏంటి అసలు అతను ఎందుకు బెదిరించాడు, ఏదైనా డిమాండ్ చేశాడా? ఆ డిమాండ్కి ఆవిడ అంగీకరించలేదు కాబట్టి డిమాండ్ ఏం లేదు, డబ్బు డిమాండ్ చేయాలా, అంటే ప్రతి నేరానికి ఒక కాజ్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది. మోటివ్ ఏంటి ఇక్కడ? మోటివ్ ఏం లేదు, అహం దెబ్బతినింది, ఇగో హర్ట్ అయిపోయింది. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నన్ను ఎట్లా అంటావా, నువ్వు నన్ను ఎదిరించేదానివైనవా, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చే రేంజ్కి వచ్చావా, నేను తలుచుకుంటే నిన్నేం చేయగలను తెలుసా, ఇట్లాంటివి పరస్పరం స్టార్ని, నేను ఇప్పుడు ఎంత పెద్ద హీరోని, నన్ను నమ్ముకొని నాకు మార్కెట్ ఉంది ఇండస్ట్రీలో, నువ్వెంత, నీ కనీసం రోజుకు 3,000 ఇచ్చేటోడు ఉన్నాడా, 5,000 ఇచ్చేటోడు ఉన్నాడా, అసలు నీ ఇల్లు ఏంటి, నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, ఇట్లా మాట్లాడేసరికి వాళ్ళకి అంటే కలిసి ఉన్నప్పుడు బేబీ, నువ్వు అసలు ముత్యానివి, నువ్వు చందమామ అని పొగుడుతూ ఉంటారు అమ్మాయిల్ని. అదే నోరుతోని మళ్ళీ నువ్వెంత, నీ బతికెంత, నువ్వు అది నువ్వు ఇది అంటే తట్టుకోలేరు వాళ్ళు. ఆమె ఏం ప్రాస్టిట్యూషన్ చేయాల, నీతో ప్రేమించే వచ్చింది, నీ రేంజ్ పెరిగాక నువ్వు దూరం పెట్టేసరికి ఆమె ఇంకొక తోడు వెతుక్కుంది, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి తను కూడా అంతే, నువ్వు ఇంకా అదే రేంజ్లో నువ్వు కూడా ఆమెతో పాటు జూనియర్ ఆర్టిస్ట్గానే ఉన్నావు అనుకో, అప్పటి నుంచి సమస్య ఉండేది కాదు, నీ రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉల్టా కూడా ఎక్కడన్నా చిన్న బ్రేక్ వస్తే పాప ఆ పిల్ల కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు, చెప్పలేము. ఒక చిన్న క్యారెక్టర్ ఎక్కడైనా కలద మలుపు తిప్పితే, ఇప్పుడు అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సాబ్లో అదేంటి జెట్ స్పీడ్లో వచ్చిన అన్న ఒక డైలాగ్తో లిరీషా ఎంత పెద్ద ఫేమస్ అయింది ఓవర్ నైట్గా, అంతే. సూపర్ ఉమెన్ అనేది, సూపర్ ఉమెన్ కనబడేది ఎంత, ఆ డైలాగ్ ఎంత, కనబడేది ఎంత, జస్ట్ సెకండ్స్ అంతే. అట్లా కూడా ఈ అమ్మాయికి కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కడైనా ఒక క్యారెక్టర్ పడి ఉంటే ఈమె దశ కూడా తిరిగేది, ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ మంచి క్యారెక్టర్ వచ్చినట్టు ఉండేది. కానీ ఆ వ్యత్యాసం చూపించడం, నువ్వు ఆఫ్టర్ ఆల్ అనడం, నువ్వు నన్ను ఏం చేయాలి, ఇంకా నేను తలుచుకుంటే నీ పని తీసేస్తా, నేను అట్లా చేస్తా, నీ ఇల్లు ఖాళీ చేపిచ్చేస్తా, నీ ఓనర్కి చెప్తా, నీ ఫ్రెండ్స్కి చెప్తా,
బ్యాడ్ చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా ఇండస్ట్రీలో వాడు వీడు నన్ను గౌరవించాడు, ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పేస్తే వాళ్ళు నన్ను ఒకలాగా చూస్తారు, నీచంగా చూస్తారు. సో అట్లా అనిపించుకోవడం ఎందుకు, రేపు తిరగడం ఎందుకు, ఇంటికి పోలేము, ఎవరికి చెప్పుకోలేము, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ప్రాణం వదిలేసింది. అట్లా జరిగింది. సో ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు, చెంచల్గూడ జైలుకి రిమాండ్కి పంపించారు. నిన్న 6th ఈరోజే ఈ రిమాండ్కి అయితే పంపారు. 14 days జైల్లో ఉంటాడు. మరి ఈయన తరఫున లాయర్ బయటికి వచ్చిన అసలు కథ ఏంటనేది మళ్ళీ ఈయన వస్తే కానీ తెలీదు. ఈయన వల్ల పుష్ప షూటింగ్, ఇప్పుడు అదే దానికి వస్తున్నాను. విజ్ఞాన్ గారు ఏంటి అంటే ఇప్పుడు ఈ జగదీష్ వల్ల పుష్ప 2 షూటింగ్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? పుష్ప 2లో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది జగదీష్ గారి, అదే కేశవ క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంది అనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఈయన అంటే జగదీష్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? సో ఇంకోటి యాక్చువల్గా పుష్ప 2లో ఈయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే కీలకమైన రోలే. ఫస్ట్ హాఫ్లో నమ్మిన బంటులాగా చూపించాడు అంటే సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా ఆయన ఇంకోలాగా అవ్వాల్సిందే. సో కేశవ వల్లే అల్లు అర్జున్ దొరికి తను జైలుకి పంపిస్తారన్నట్టుగా ఒక న్యూస్, కేశవ డబ్బులకు అమ్ముడు పోవడం ఇట్లా ఉంది. సో పుష్పరాజుని పట్టించేది, అలాగే పుష్పరాజుకి వెన్నుపోటు పొడిచేది కేశవే అన్నట్లుగా సెకండ్ పార్ట్ సాగబోతుంది అనేది ఒక ప్రచారం. మరి అది తీసారో లేదో, మన కేశవే కదా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఇక్కడే కదా తీసేదని చెప్పి ఉంచారో లేదో తెలియదు. మరి దానివల్ల ఈ షూట్ ఏమైతుందో తెలియదు. అండ్ ఇప్పుడు ఇతని వల్ల అందరు పుష్ప ఆర్టిస్టు పుష్ప కేశవ అంటూ పుష్పకి కలంకమే తప్పితే ఈయనకే ఈయన జగదీష్ బండారి అని అసలు ఎవరికి తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. కేశవ అంటే గుర్తుపడతారేమో కానీ జగదీష్ బండారి అంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. అదే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అరవింద్ గారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఆయనకి ఇది ఇంకో న్యూస్. నిన్ననే ఆ సురేష్ కొండేటి ఇష్యూ వల్ల మంచి ఫైర్ మీద ఉన్నారు. ఇప్పుడు పుష్పకి వీడి వల్ల ఏదో అయింది అని తెలియక మళ్ళీ ఆయన ఏమైపోతాడో తెలియదు. మొత్తం మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇప్పటికి తీసిందో లేదో మరి ఈయన షార్ట్స్ ఐడియా లేదు ప్రజెంట్ అయితే. మరి ఇంకా ఉండొచ్చు కూడా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ కదా, ఇంకా చాలా పాటు పెండింగ్ ఉండొచ్చు. మరి ఈయన వల్ల షూటింగ్కి ఎంత జాప్యమో, లేదా ప్రజెంట్ షెడ్యూల్లో ఈయన ఉండుంటే ఆ షెడ్యూల్ని ఏం చేయాలో వీ హ్యావ్ టు చెక్ అండ్ సీ.